నిరుపేదరాలైన ఓ డయాలసిస్ పేషెంట్ పై సుమన్ టీవీ కరీంనగర్ ఇటీవల కథనాన్ని ప్రసారం చేసింది. ఇందుకు స్పందించిన పలువురు దాతలు ముందుకొచ్చి ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. సుమన్ టీవీ కరీంనగర్ చొరవతో కుటుంబానికి బాసటగా నిలుస్తోందని బాధితులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురపల్లి గ్రామానికి చెందిన ముంజ సంపత్ భార్య నిర్మల గత 4 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి సంపత్ కుటుంబానిది. వీరికి 2 కుమారులుండగా సొంత ఇల్లు కూడా లేకపోగా కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. నిర్మల డయాలసిస్ తో మంచానికే పరిమితమయ్యింది. ఇట్టి కథనానికి సుమన్ టీవీ ప్రచారం చేయడంతో దాతలు ముందుకొచ్చారు. అదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ముద్దసాని వీర రాఘవరెడ్డి వంశస్థులు బండ రుక్మిణి సుదర్శన్ రెడ్డి దంపతులు, బండి వంశీధర్ రెడ్డి, ముద్దసాని ప్రకాష్ రెడ్డి, ముద్దసాని శ్రీధర్ రెడ్డిలు స్పందించి 30,000 ఆర్థిక సాయం అందజేశారు. అంతేకాకుండా కుమారులకు చదువుకునేందుకు స్టేషనరీ అందించారు. భవిష్యత్తులో ఆదుకుంటామని భరోసా కల్పించారు. సుమన్ టీవీ కరీంనగర్ కథనానికి స్పందించిన మరికొందరు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా సుమారు 5,000 వరకు అందజేశారు. సహకరించిన సుమన్ టీవీ కరీంనగర్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముద్దసాని శ్రీధర్ రెడ్డి, పున్నం మల్లయ్య, కోట శ్రీశైలం, కనుకుట్ల అభిలాష్, ఆసరి రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అదే సుమన్ టీవీ వారి సౌజన్యంతో వీరి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితి సుమన్ టీవీ ద్వారా తెలుసుకొని ముద్దసాని వీరారావరెడ్డి ఫ్యామిలీ, వాళ్ళ మనవలు, వాళ్ళ కుమారులు ఈ పేదవారికి ఆర్థిక సాయం చేద్దామని ఆ సుమన్ టీవీ వారి ద్వారా తెలుసుకున్నందుకు, వారి ద్వారా తెలుసుకొని వారికి ఆర్థిక సాయం 30,000 చేయడం జరిగింది. ఇది వెలుగులో తెచ్చిన సుమన్ టీవీ వారికి కృతజ్ఞత తెలుపుతూ వీరి ఆరోగ్యం బాగా కావాలని, గతంలో కూడా మేము ముద్దసాని వీరారెడ్డి ఫ్యామిలీ ద్వారా స్కూల్కు కూడా రిపేర్ చేయడం జరిగింది. గుళ్ళకు అది ఇది ప్రజలకు మా వంతు సాయంగా ఏదో ఉడతాభక్తిగా సాయం చేయడం జరిగింది. ఇదంతా బయటికి తీసుకొచ్చి వీళ్ళ వెలుగులో తీసుకొచ్చిన సుమన్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞత.